గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణం నుండి 2వ కందార్థం క్రమ సంఖ్య 107. ద్వైత విశిష్టులు సైతురు విని సైసరెపుడు సైసకపిదపన్ సైతురు క్రమమున వేరన నా తతమతి జీవ శివుల నవివి నా బోకు నే బోధించి నది వీడాబోకు పూతమౌ బయలును పొడజూసి గురునిచే ద్వైత విశిష్టాద్వైతములను మాను మవివేనా బోకు నే బోధించి నది వీడాబోకు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 107. క్రిందటి కందార్థములో వివిధ మతముల వారు వారి సిద్ధాంతములను పోషించుకొనుటలో వారికి సరిపడ్డ, వారికి అనుకూలముగా అందుకు సమ్మతమైనటువంటి శాస్త్ర ఆగమాదులను వారి భావములకు సరిపడులాగున అర్థములు భాష్యములు చెప్పుకొనుచు మితములోనే ఉంటూ అనేక వాద ప్రతివాదములతో తగువులాడుకొనుచుందురు. శిష్య, ఆ విధానములు మనకు వద్దు. ఎరుకలేని ఈ పరిపూర్ణ పరబ్రహ్మమును శాశ్వతమైనది, అమితమైనది అని తెలుసుకొని అది మాత్రమే ఉన్నదని తెలిసి చూచి ఈ లేని ఎరుక ఏ కాలమందునూ లేదని గట్టిగా నమ్ముము. ఆ మత సిద్ధాంతములతోనూ చంచలవాద ప్రతివాదములతోనూ నీకు పని లేదు, అది సరైన మార్గము కాదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయము మతాల లక్షణములో 2వ కందార్థము క్రమ సంఖ్య 107 మత నిరసన. ద్వైత విశిష్టులు సైతురు విని సైసరెపుడు సైస కపిదపన్ సైతురు క్రమమున వేరన నా తతమతి జీవ శివుల నవివి నా భోకు నే బోధించి నది వీడాబోకు పూతమౌ బయలును పొడజూచి గురు నీచే ద్వైత విశిష్టాద్వైతములను మాను అవివీనా భోకు.
నే బోధించి నది వీడబోకు. శిష్య, సద్గురుదేవ, అద్వైతాద్వైత విశిష్టులు, అద్వైతాద్వైత విశిష్టులు అనగా మొదట ద్వైతము, ఆ అద్వైతము, ఈ ద్వైత అద్వైతులు విశిష్టాద్వైతులు, అద్వైతము ద్వైతులు విశిష్టులు అని ఇక్కడ ముగ్గురు చెప్తున్నారు. అద్వైతము దీనిని ప్రతిపాదించినటువంటి వారు మొట్టమొదట శంకరాచార్యుడు వారు. అద్వైతమును ప్రతిపాదించినటువంటి వారు శంకరాచార్యుల వారు. వీరి సిద్ధాంతం ఏమిటి అంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, అజీవేశ్వరులు ఇరువురు బ్రహ్మమే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఇక ఇతరమైనది ఏమీ లేదు. నేహనాస్తి కించన, ఈ భావమును దృఢపరచుకున్నటయే ముక్తి దశ అన్నారు శంకరాచార్యులు. ఇక ద్వైతము రెండవది. ఈ ద్వైతము అంటే దీన్ని ప్రతిపాదించినటువంటి వారు మధ్వాచార్యులు వారు. అజీవేశ్వరులు భిన్న వస్తువులనియు, జీవుడు కించిత్ లక్షణములు గలవాడనియు, మరి ఈశ్వరుడు సర్వలక్షణము గలవాడనియు, ఆ చీకటి వెలుగు ఏకము కానట్లు వీరికి ఐక్యము కుదరదు అని ఆ జగత్ మిథ్యాయని వీరి నిర్ణయం, మధ్వాచార్యుల వారి నిర్ణయం. ఇక మూడో వారు విశిష్టాద్వైతులు. ఈ విశిష్టాద్వైతము దీన్ని ప్రతిపాదించినటువంటి వారు రామానుజాచార్యుల వారు. ఈశ్వరుడు, జీవుడు, జగత్తు, ఈ రామానుజాచార్యుల వారు దేన్ని ప్రతిపాదిస్తున్నారు? ఈశ్వరుడు, జీవుడు, జగత్తు, ఈ మూడు సనాతనములు అంటే శాశ్వతములు, ఏవి అశాశ్వతములు కావు. ఆ జగత్తు ప్రళయకాలమునందు తన రూపమును మార్పు చెందుచుండును. ఆ జీవుడు అనాది సంస్కారములచే అజరణ మరణములు చెందుచుండును. ఈశ్వరుడు అనగా ఆది నారాయణుడు నవవిధ భక్తులచే ఆ పంచముక్తుల ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగును. వీరి జీవన్ముక్తి విధానము ఇది. అంటే ఇక్కడ జీవుడు శివుడు వేరని చెప్పగా విని ఆకతాయి బుద్ధిచే ఆ ద్వైతులు సైతురు అంటే చెప్పుదురు, చెప్పుదురు అంటే అంగీకరించెదరు. ఇక విని సైసరెప్పుడు, ఇక ఆ సిద్ధాంతమును అద్వైత సిద్ధాంతులు ఎప్పుడూ అంగీకరించరు. ఇక మూడవది సైజగ పిదపం సైతురు అంటే విశిష్టాద్వైతులు మొదట అంగీకరించెదరు గాని తర్వాత అంగీకరించెదరు క్రమమున వరుస క్రమములో పద్ధతిగా వేరన అంటే కేటాయించి నా తతమతి జీవ శివుల నవి వినబోకు ఇట్లు నిర్ణయించుటలో అపిండాండగతమైన జీవుని గూర్చి ఆధారమైన జగత్తు పంచభూతములు బ్రహ్మాండగతమైన ఈశ్వరుడు ఈ రెండింటికి కేంద్రమైన ఈశ్వరుడు అనగా
జీవుడు, ఈశ్వరుడు, జగత్తు, ఆ మూడింటిని ప్రమాణంగా గైకొని ఆ విభిన్న కోణములలో అనగా భేదములతో ఏకభావమునకు బదులుగా భిన్నా భావములకు చోటిచ్చి ఇవి భ్రాంతికారకములైనవే. కానీ భ్రాంతిరహిత విధానమునకు సరిపడవు. కనుక అక్కడ వినబోకు, గ్రహించకు నాయనా, వినబోకు, వినకు, గ్రహించకు. అట్లు చెప్పేటువంటి వారి యొక్క మాటలను లెక్కలోకి తీసుకోకు. తప్పకుండా నాయన. అంటే ఇట్టి భేదములతో కూడిన మతవాదములను నీవు ఎప్పటికీ వినకుము. అస్సలు వినండి నాయన. అయితే నే బోధించినది విడబోకు. నేను ప్రబోధించిన పరిపూర్ణ బోధను విడిచిపెట్టకు. వినొద్దు, ఇది మాత్రం విడిచిపెట్టకు. పూతామవు అనగా స్వతసిద్ధమైన బయలును పడచూచి గురునిచే, అంటే గురుముఖత వస్తునిచ్చే పూర్వకంగా స్వతసిద్ధమైన పరిపూర్ణమును ఉండచూచి, అంటే గొప్పదైన నిర్మలమైన పరిపూర్ణము యొక్క ఓఢను గురుముఖత చూచి, ఇక ఎవరైతే ఆ ముగ్గురు ఉన్నారో ద్వైతాద్వైత విశిష్టాద్వైతములను మానుము, ఈ విధముగా విచారించి తెలుసుకొని ఆ మతముల యందలి భ్రాంతిని విడిచిపెట్టు. ద్వైతము గాని అద్వైతము గాని విశిష్టాద్వైతము గాని వారు చెప్పేటువంటి మాటలు వినకు, లెక్కలోకి పెట్టుకోవద్దు. అంటే ఆ మతవాదముల జోలి వెళ్ళవద్దు. అసలు వాటిని పూర్తిగా విడిచిపెట్టుము. అనగా ఇక్కడ జీవుడు అవిద్యాయుతుడు, ఇక ఈశ్వరుడు విష్ణువు మాయాకృతుడు. మాయను తన వశమందుంచుకున్నవాడు జీవుడు, అవిద్యకు వశమైనటువంటి వాడు గనక ఆ జీవాశివులు ఇద్దరు వేరు, ఒకరిలో ఒకరు కలవరు. ఇది ద్వైత సిద్ధాంతము. ఒకరిని ఒకరు కలవరు అనేది ఇది ద్వైత సిద్ధాంతం. ఇక జీవుడు అవిద్యా ప్రతిబింబము, ఈశ్వరుడు మాయా ప్రతిబింబము. జీవుడు అవిద్యా ప్రతిబింబము, ఈశ్వరుడు మాయా ప్రతిబింబము. ఈ ఉపాధులను అవిద్యా మాయలు ఈ రెండు కలిసి మాయోపాధిచే ఆ ఈశ్వరునకు సర్వజ్ఞత్వం ఏర్పడుతున్నది. కానీ అవిద్యా మాయలు విడిచినచో ఇక జీవేశ్వరులు ఇద్దరు ఒకటే. ఉపాధి లక్షణముచే జీవునకు కించిజ్ఞత్వం కలుగుతున్నది, అమ్మాయోపాధిచే ఈశ్వరునకు సర్వజ్ఞత్వం ఏర్పడినది. అవి ఉపాధి దోషమే గాని జీవశివులది కాదు. కనుక రెండు ఒక్కటే. అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర, మాయా విద్యా గుణాతీతం ఇది వేదాంత ఢిండిమా అన్నట్లుగా అద్వైతులు మొట్టమొదట ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. మహావిష్ణువు అందుండి జీవుల ఉత్పన్నమైనవి. ఆ ఉత్పన్నమైన జీవులు అంటే సారూప్య, సాముప్య, సాలోక్య, సాయుజ్య పదములను పొంది ఆ ఈశ్వరుని సమీపమునందు జన్మ లేకుండా ఉండగలవే తప్ప ఈశ్వరుని యందు తిరిగి కలవు.
ఎలాగున అంటే ఆ పాలలో ఉన్న వెన్న చిలికిన తర్వాత బయటపడుతుంది. తిరిగి ఆ వెన్న పాలలో కలవదు. చిలికిన తర్వాత ఆ వెన్నను తీసిన తర్వాత మళ్ళీ ఆ వెన్న తిరిగి పాలల్లో కలవదు. ఆ విధముగా అని విశిష్టాద్వైతులు వాదించుకొందురు. ఇక ద్వైత విశిష్ట అద్వైతములు రెండును ఆ భక్తి ప్రధానములు. ఆ మహావిష్ణువు ఒక్కడే జ్ఞానస్వరూపుడు అందరు. మరి అద్వైతములు భక్తి హేతువు దైవ భక్తి. ఆ గురువు లభించుటకు పరమేశ్వర భక్తి కావలేను. ఆ గురువు లభించిన తర్వాత ముక్తికై జన్మరహితమునకు జ్ఞానము చేతనే తప్ప మరి దేని వలన ముక్తి లభించదు. కనుక నాణ్యపంతా విద్యతే అయనాయ అన్నట్లుగా అద్వైతము ఆ జీవశివుల విషయమై ఆ నిర్ణయమును చెప్పిరే గాని చివరి విషయమైన పరబ్రహ్మతత్వమైన విషయమును గురించి అద్వైతులు నిర్ణయమును చెప్పలేదు. మనవారు అద్వైత సిద్ధాంతం గురించి తప్పుగా వ్యాఖ్యానించుచున్నారు. ద్వైతాద్వైత రహిత పరమతత్వే అన్న వాక్యమునకు ఇక్కడ ద్వైత అద్వైత రహిత పరమతత్వే అనగా ఆ జీవ శివరహితమైన పరమతత్వం అని అర్థము. జీవశివ రహితమైన పరమతత్వం అని అర్థము. ద్వైతాద్వైత రహిత పరమతత్వే అంటాడు. అన్నటువంటి వాక్యమునకు జీవశివ రహితమైన పరమతత్వం అని అర్థము. అంటే పరబ్రహ్మములో ఉపాధి దోషం లేదు. కనుక జీవశివ భేదములుండదు. పరబ్రహ్మము అద్వైత సిద్ధాంతము ప్రతిపాదింపబడినది. మరి శివరామ దీక్షిత ప్రతిపాదితమైన పరిపూర్ణము ఒక్కటే అందుకు ప్రమాణము. కనుకనే కృష్ణదేశిక ప్రభువులు ఎన్నో గ్రంథ జలదులను తిన్నగ మధించు చూస్తే తేలెను సారంభున్న బయలుగని మృసయగు నిన్ను నీ మేను మృసరి నిలువకు మనుచు. పెద్ద పెద్ద గ్రంథరాజములను ఎన్నింటినో తరచి చూచినచో శాశ్వతమైన పరిపూర్ణమును చూచి లేని నిన్ను నీ శరీరము లేవని తెలిసి లేకుండా బొమ్ము. ఈ సారము తేలెను అంటే సమస్త గ్రంథముల సారము ఇదే అంటూ కృష్ణదేశికేంద్ర ప్రభువులు సెలవిచ్చారు. మరి ద్వైత అద్వైత వికీనాత్మ ద్వయదోష వివర్జిత దృశ్యాదృశ్య వికీనాత్మ ధృష్ట దృక్ష వివర్జితం అన్నారు. అద్వైతాద్వైత వికీనాత్మ అనగా పరిపూర్ణమందు ద్వైతాద్వైత సిద్ధాంతములు లేవు, రెండూ లేవు. అద్వైతులు అనగా అద్వైత మతకర్త ఎవరు? పూజ్యపాదులు ఆది శంకరాచార్యులు. ఆ సిద్ధాంతం ప్రకారము జీవేశ్వరులకు ఏకత్వం ప్రతిపాదించి ఆయన ఏ విధంగా జీవేశ్వరులకు ఏకత్వం ప్రతిపాదించినట్లే ఎట్లనగా అఖండానంద రూపముకు చైతన్యము ఒక్కటే, సత్య పదార్థము అది ఏ బ్రహ్మము, సకల ప్రపంచమునకు సాక్షిభూతము, నిర్వికారముకు బ్రహ్మమునందో జగద్భ్రాంతి అవిద్య అనగా అజ్ఞానము ప్రభావముఖముగా కలుగుచున్నది. అవిద్యను మాయను ప్రకృతి అనబడును. మాయకు సత్వగుణమునందల చేతన ప్రతిబింబము చేతనము మాయ ఈ మూడు కూడి
ఈశ్వరుడు. మరి అవిద్యకు రజోగుణము ఎందలి ప్రతిబింబము, చేతనము, అవిద్య, ఈ మూడు కూడి జీవుడు. మరి మాయ అవిద్యోపాదులకు జీవేశ్వరులను తీసివేయగా చేతన ప్రముఖము శాశ్వతమని నిర్ణయం గలవారు అద్వైతులు. ఇక ద్వైతులు, ఈ మతము ప్రతిపాదించినటువంటి వారు మధ్వాచారులు. ద్వైతులనగా జీవేశ్వరులు వేరువేరు గాని ఏకము కాదు. ఎట్లనగా తేజోంధకారములు ఏకము కానట్లు, మరియు జీవుడు కించిత్ గుణములు గలవాడు, ఈశ్వరుడు సర్వజ్ఞత్వ గుణములు గలవాడు. కనుక వీరులకు ఐక్యము పొసగదు, ఎన్నటికీ పొసగదు. ఈశ్వరుడు వరములిచ్చువాడు, జీవుడు వరములను అనుభవించువాడని ద్వైతుల నిర్ణయము. ఇక విశిష్ట అద్వైతులు, ఈ మతాచార్యులు రామానుజుల వారు అవిశిష్టాద్వైతులనగా ఈశ్వరుడు, అజీవుడు, ప్రకృతి. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, ఈ మూడు సనాతనములు, శాశ్వతములు. ఇంది ఏవి నస్వరములు అనగా నాశనమయ్యేటివి కావు. మరి ప్రకృతి ప్రళయకాలమందు తన స్థూల రూపం విడిచి ఆ సూక్ష్మ రూపమును చెందును గాని నశించదు. ఇక జీవుడు, ఈశ్వరుడు భిన్నులే. అజీవుడు అనాది వాసనల వలన జనన మరణములు చెందుచుండును. కనుక ఈశ్వర సేవ వల్ల వైకుంఠ ప్రాప్తి కలిగి ఆ ఈశ్వర కైంకర్యం చేయుచు దివ్య దేహము ధరించి శాశ్వతముగా వైకుంఠమున నుండుట వీరులకు జీవన్ముక్తి అని విశిష్టాద్వైతుల నిర్ణయం. చూడు, ఈ ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు జీవేశ్వరులు వేరని, వేరు కారు ఒకటే అని, ఈశ్వరుడు చిదసిద్ధుడని ఎల్లప్పుడూ పలు విధములా వాదించుకొనుచుందురనియు అట్టి మిథ్యావాదములు వినకుము. నేను నీకు బోధించిన పద్ధతిని విడిచిపెట్టకుము. ఆ పరిపూర్ణ పరభయలను గురు కటాక్షముచే నెరిగి ద్వైతాద్వైత విశిష్టాద్వైతుల ప్రబోధలను మానుమని కదా భావము. అవునాయన. ఇదే విషయము భూమానంద శ్రీ మందిప్పల హనుమంత దేశికేంద్రుల వారు ద్వైతమన్నది లేనిది అద్వైతమన్నగా రానిది, ద్వైతాద్వైతముల మీరియు దోషరహితంబై ఉన్నది. ఉన్నది గురుడన్నది నే కన్నదంతట నున్నది, ఉన్నదేమో నున్నది నేనన్నదే లేకున్నది అంటూ ఆ పరిపూర్ణ పరబ్రహ్మమని ఒక తత్వమునందు గానం చేసి ఉన్నారు. కావున ఆ పరిపూర్ణ పరబ్రహ్మము ఈ ద్వైతాద్వైత విహీనమైనది అని మనకిక్కడ అచల ఋషులు తెలియచేస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇంకా ఈ కన్నార్థ భావాన్ని మీ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.